విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎన్నికల ముందు తెలుగుదేశం నాయకులు ఇచ్చిన వాగ్దానాలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం చేపట్టి 20 నెలలు గడుస్తున్నా ప్రధానమైన 4 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఆర్ఈసీఎస్ పునరుద్ధరణ మరియు జిల్లా ఆసుపత్రిని చీపురుపల్లికి తీసుకొస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్న సందర్భంలోనైనా స్థానిక ఎమ్మెల్యే తాము ఇచ్చిన హామీలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం, పతివాడ రాజారావు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేపు 28వ తేదీన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ రాయవలస పంచాయతీకి పెన్షన్ పంచడానికి రావడం జరుగుతుంది. మరి కొత్త పెన్షన్ అనేది కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 1000 రూపాయల పెన్షన్లో పెంచిన ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఈ 20 నెలల నుంచి కూడా ఈ పెన్షన్ పంచడం జరుగుతుంది. రావడంతో పాటు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది. ఇది వ్యర్థంగా చేయడం జరుగుతుంది. కొన్ని ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత గౌరవ మా ఎమ్మెల్యే గారు త్రూ ద్వారా ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో 4 ఇంపార్టెంట్ అయినటువంటి ప్రధాన సమస్యలు వాగ్దానం చేసినటువంటి 4 ప్రధానమైన సమస్యలు క్లియర్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీ గవర్నమెంట్ వచ్చి 20 మాసాలు అయింది కాబట్టి. మొట్టమొదటిగా ఆర్ఈసీఎస్. ఈ ఆర్ఈసీఎస్ అనేది మొట్టమొదటి మీ అబ్బాయి లోకేష్ గారు కనమాసం గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి సాక్షిగా మేము గవర్నమెంట్ వచ్చిన 4 రోజుల్లోనే మేము ఆర్ఈసీఎస్ తెప్పించే బాధ్యత మాదని చెప్పేసి ఆ రోజు అమ్మవారి సాక్షిగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన అలాగే గౌరవ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మండల ఆఫీస్ దగ్గర మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టి ఎన్టీ రామారావు గారి సాక్షిగా ఆ రోజు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఈసీఎస్ అనేది 4 రోజుల్లో మేము ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. మన సినిమా యాక్టర్ బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు 100 సార్లు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో ఆర్ఈసీఎస్ తెస్తామని చెప్పేసి. 4 రోజుల్లో తెస్తామని ఆర్ఈసీఎస్ని 20 మాసాలు అయింది. ఈరోజు ఇంతవరకు కూడా ఆర్ఈసీఎస్ ఎక్కడుందో తెలియదు, అతోగతి లేకుండా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఎంత దౌర్భాగ్యం అండి. దయించి మా పత్రికల ద్వారా మీడియాల ద్వారా దయించి ఇప్పటికైనా చేసి మీ ఎమ్మెల్యే గారు చెప్పిన మీటింగ్లో ఎమ్మెల్యే గారిని అడిగి సీఎం గారిని అడిగి ఆర్ఈసీఎస్ని తేవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఇది స్టేట్ సమస్య కాదు. ఒక విషయం అండి, ఇది స్టేట్ సమస్య కాదు, చీపురుపల్లి తాలూకా కాన్స్టిట్యున్సీ సమస్య. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన సీఎం గారు కానీ నాయకులు కానీ అందరూ వాగ్దానం చేసి వెళ్ళారు. మిమ్మల్ని మీ వాగ్దానం నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు 18 మాసం 20 మాసాలు ఏదో నోరెత్తగా చేశారు. ఇక్కడ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ మీరు వస్తున్నారు. ఈ 4 సమస్యలు ప్రధానమైన సమస్యలు. ఈ 4 సమస్యల మీద క్లియర్ చేయవలసిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీకుంది, ఎమ్మెల్యేగా బారవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా ఉంది. దీంతోపాటు 5వ సమస్య కూడా పేకర్ సమస్య. పేకర్ విషయంలో కూడా మీరు ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు పేకర్ను పూర్తిగా మూతపడే విధంగా మీరు చేయడం జరిగింది. ఆ పేకర్ విషయం కూడా తేల్చవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఈ 5 సమస్యలు గట్టి సమస్యలు మన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి దయించి ఈ 5 సమస్యలు కూడా ముఖ్యమంత్రి వర్యులు గారు చీపురుపల్లి యోగంకి వచ్చారు కాబట్టి ఈ 5 సమస్యలు కూడా తీర్చి వెళ్తే ప్రజలకు నమ్మకం కుదురుతుంది. దయించి ఇది చేయవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని మరొకసారి మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. మీరు మెమోరాండం రూపంలో చేస్తారో రాయంతో వాగ్దానం చేయిస్తారో ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఈసీఎస్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తోటపల్లి నీరు కానీ ఈరోజు జిల్లా ఏరియా హాస్పిటల్ కానీ ఈ 4 తేవలసిన బాధ్యత మీకుందని మరొకసారి సభముఖంగా మీకు తెలియజేస్తున్నాం.